దెబ్బ భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు, కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తుంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తుంది. కూటమిదే పీఠం. మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి, ఇక్కడ ఆసుపత్రులకి, ప్రజా సంక్షేమాలకి పెడతాం. అన్ని చోట్ల మనం అఖండ విజయం సాధిస్తున్నాం. అన్ని సర్వేలు మొత్తం మనదే విజయం, కూటమిదే విజయం, మనదే ప్రభుత్వం. నాకు అడుగుతున్నా, ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మనకి ఎంపీ అభ్యర్థిగా 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు మనకి కమలం గుర్తు మీద జనతా పార్టీ, మనకి భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నారు. చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పులవర్తి నాని గారు పోటీ చేస్తున్నారు. మన గాజు గ్లాస్ గుర్తు మీద ఆరుని శ్రీనివాస గారు పోటీ చేస్తున్నారు. వేదిక పైన ఉన్న సిఆర్ రాజన్ గారికి, నరసింహ యాదవ్ గారికి, డాక్టర్ హరిప్రసాద్ గారికి, చంద్రప్ప గారికి, సుగుణమ్మ గారికి, కిరణ్ గారికి, అజయ్ కుమార్ గారికి, మోహన్ గారికి, చిట్టపా భీమేల్ గారికి, ఏమరత్న గారికి, ఏ కృష్ణ గారికి, లక్ష్మీపతి గారికి, వినోద్ కోట గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి అని చంద్రబాబు గారు చెప్తారు. మనకి వారి మాటలు విందాం, వారి సందేశం విందాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడు.